వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం హోలీ పండుగ గురించి తెలుసుకుందాం. హోలీ అనేది రంగుల పండుగ. హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో దీన్ని దోల్ యాత్ర, దోల్ జాత్ర లేదా వసంత ఉత్సవ పండుగ అని అంటారు. హోలీ పండుగను బ్రాస్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మధుర, బృందావనం, నందగావ్, బర్సనాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి. దుల్హేతి, దులండి, దులండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలికా దహన్, హోలికను కాల్చడం లేదా చోటీ హోలీ, చిన్న హోలీ అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు. అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమైంది. కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లో హోలికా దహన్ను కామ దహనం అని అంటారు. ఇది సాధారణంగా శీతాకాలం చివరిలో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి పాల్గొన మాసము ఫిబ్రవరి-మార్చి పాల్గొన పూర్ణిమ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కొన్ని రోజుల తరువాత పాల్గొన బహుళ పంచమి పౌర్ణమికి 5వ రోజున పండుగ ముగింపును సూచిస్తూ రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. వైష్ణవములో రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన, జంతువుల వలన అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం, భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించే దీనికి విరుద్ధంగా హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకు ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలికా శాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ శాలువ ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవడం వల్ల మనం హోలీని జరుపుకుంటున్నాము. తర్వాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో సగం మనిషి సగం సింహం వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో పగలు లేదా రాత్రి కానీ అతని ఇంటి గడప మెట్లపై, లోపల లేదా ఇంటి బయట తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని ఆకాశంలో లేదా భూమిపైన తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు. అస్త్రాలు లేదా శస్త్రాలసే కాకుండా ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర, బృందావనంలలో 16 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు, రాధ యొక్క శరీరంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.
హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూలబాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేశాడు. తరువాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరల బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు. హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి. అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. హోలీ ఆచారాలు చూసినట్లయితే ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకున్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి. మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు. పొడవైన చిమ్మె గొట్టాలు లేదా చిమ్మె తుపాకుల నుండి రంగు నీటిని చల్లుకుంటారు. ఈ పండుగను చాలా రోజుల ముందుగానే హోలీ మిలన్ లేదా బైతక్స్ ద్వారా జరుపుకున్నారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను, రాధాకృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు. ముఖ్యంగా జానపద పాటలు అనగా హోరీ పాటలను పాడేవారు. కొన్ని సాంప్రదాయిక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఆహార తయారీ చాలా రోజుల ముందు నుండే ప్రారంభిస్తారు. హోలీ పండుగ సమయాన వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు, కంజి, మల్పాస్, మదరి, పురాన్ పోలి, దాహి బదాస్ వంటి వివిధ రకాలైన పలహారాలను వడ్డిస్తారు. హోలీ రోజు రాత్రి గంజాయిని, క్యానబిస్ తీసుకుని మైకంతో ఊగుతారు. హోలిక దహన్, హోలీ భోగి మంటలు. ఈ పండుగ యొక్క ప్రధాన ఘట్టం మండుచున్న హోలీ మంటలు లేదా హోలిక. అంతేకాక కొందరు ఉద్దేశం ప్రకారం రాక్షసి హోలిక, హోలక, పూతన వంటి రాక్షసుల దహనం లేదా మదన్నో దహనం అనే సంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతాయి. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు. ఎలాగంటే విజయదశమి రోజున రావణుని ప్రతిమను దహనం చేసినట్లుగా ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతం అయిందని దీని అర్థం. ఈ విధంగా ప్రతిమలను దహనం చేయడం ప్రస్తుతం కనిపించడం లేదు. కొంతమంది ఏదో సూచన ప్రాయంగా చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు మినహా బ్రజ ప్రాంతాలలో కర్రలను కుప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్లలో లేదా వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజలు అయిన తరువాత ప్రజలు మంటలకు ప్రదక్షిణలు చేస్తారు. తరువాత రోజు ఈ విజయాన్ని దుల్హండి రోజుగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యమైన సంబరాలను అబీర్, గులాల్ లాంటి సాధ్యమైన అన్ని రంగులతో జరుపుకుంటారు. తరువాత రంగు నీటిని చిమ్మే గొట్టాల ద్వారా ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ రంగు నీటిని తెసు పుష్పాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. దీనిని మొదటగా వృక్షం నుండి సేకరిస్తారు. ఎండలో ఎండబెడతారు. వాటిని నూరిన తరువాత నారింజ పసుపు రంగులోకి మారుటకు నీరును కలుపుతారు. ఇప్పుడు మరో సాంప్రదాయకమైన హోలీ పండుగను తరచుగా చూస్తున్నాము. ఎరుపు రంగు పొడితో ఉన్న గోళాకార వస్తువును విసురుకుంటారు. అది వారికి తగిలిన వెంటనే పగిలి వారిపై పొడి వెదజల్లుతుంది. ప్రాంతీయ ఆచారాలు, ఉత్సవాలు. దోల్ పూర్ణిమ, రంగ్ పంచమి రంగుల యొక్క పండుగను విందులతో ఉల్లాసంగా జరుపుకుంటారు. ఆ రోజు ప్రజలు తెల్లని దుస్తులను ధరించి బయటికి వస్తారు. ఏ ప్రదేశంలో అయితే ఆడాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలోకి అందరూ వచ్చి ఉల్లాసంగా గడుపుతారు. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ పట్టణాలలో స్వల్ప స్థాయిలో జరుపుకుంటారు. తెలంగాణ, హైదరాబాద్ ఇతర జిల్లాలో ఇది ప్రముఖంగా జరుపుకుంటారు. పంజాబ్లో సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ హోలీని హోలా మొహల్లా అంటారు. ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకుంటారు. వాస్తవానికి భారతదేశం మొత్తంలో ఆనందపూర్ సాహిబ్లో జరిగే హోలీ ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుండి కూడా ప్రజలు పంజాబ్కు వచ్చి వారి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ హోలీ పండుగకు బర్సానా ప్రదేశం చాలా ప్రసిద్ధి. ఇక్కడ రాజా
రాధారాణి ఆలయంలో లాత్మార్ హోలీ అనే క్రీడను ఆడతారు. లాత్మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు. హోలీ పాటలను పాడుకుంటూ పెద్దగా శ్రీ రాధే లేదా శ్రీకృష్ణ అంటూ పాడతారు. పరిశుద్ధమైన బ్రజ్ భాషలో బ్రజ్ మండలం హోలీ పాటలను పాడతారు. బర్సానాలో హోలీ రోజున స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత స్త్రీలు కోపంతో వెళ్లి పురుషులను లాఠీలు అనే పొడవైన కర్రలను ఉపయోగించి కొడతారు. పురుషులు వారితో ఉన్న డాలుతో కాపాడుకుంటారు. యూపీ సుల్తాన్పూర్లో హోలీ సరదాగా ఉంటుంది. కొన్ని గ్రామాలు కలిసి ఉత్సాహంగా జరుపుకుంటారు. భగవంతుడైన కృష్ణుడి జన్మస్థలమైన మధురలో బృందావనంలో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. పండుగ చివరి 16 రోజులు సాంప్రదాయిక పద్ధతుల్లో ఆచార వ్యవహారాలతో భగవంతుడైన కృష్ణుడిని పూజిస్తారు. మధుర, బృందావన్, బర్సనాలలో హోలీ జరుపుకున్నట్లు బ్రజ్ ప్రాంతంలో దాని సమీప ప్రాంతాలైన హత్రాస్, అలీగఢ్, ఆగ్రాలలో కూడా కొంచెం అదే విధంగా జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్కు ఉత్తర తూర్పు జిల్లా గోరఖ్పూర్లో హోలీ రోజు ఉదయాన ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. హోలీ రోజున సంతోషకరమైన సంవత్సరంలో సౌభాగ్యవంతమైన దినంగా ప్రజలు భావిస్తారు. దీనినే హోలీ మిలన్ అని అంటారు. ఈ రోజు ప్రజలు ప్రతి ఇంటిని దర్శించి హోలీ పాటలను పాడుతూ రంగు పొడిని పూస్తూ వారి కృతజ్ఞత భావాన్ని చాటుకుంటారు. హోలీ హిందూ పంచాంగ నెల పాల్గొనం చివరి రోజున వస్తుంది కాబట్టి దీన్ని సంవత్సర ముగింపుగా కూడా భావిస్తారు. ప్రజలు కొత్త సంవత్సర హిందూ పంచాంగం ప్రకారం హోలీ రోజు సాయంకాలమే రాబో సంవత్సరంలో హోలీ కొరకు ప్రణాళికను ప్రారంభిస్తారు. బీహార్లో కూడా ఉత్తర భారతదేశం జరుపుకున్నట్లు హోలీని అదే స్థాయిలో మనోహరంగా జరుపుకుంటారు. ఇక్కడ కూడా హోలీ పురాణం ప్రబలమైనది. పాల్గొన పూర్ణిమ పర్వదినానికి ముందు రోజు ప్రజలు పెద్ద మంటలను వెలిగిస్తారు. వారు పేడ పదార్థాలను ఆరడ్, రెడి చెట్ల యొక్క కలప, హోలిక చెట్టు, పంటలను కోసిన తర్వాత మిగిలిన పొట్టును, అవసరం లేని కలపను పెద్ద మంటలతో వేస్తారు. సంప్రదాయం ప్రకారం ఈ రోజు ప్రజలు వారి గృహాలను శుభ్రంగా ఉంచుకుంటారు. ప్రజలందరూ హోలిక సమయమప్పుడు మంటల దగ్గరికి వస్తారు. ప్రజలందరి సమక్షంలో పురోహితుడు మంటను ఆరంభిస్తాడు. తర్వాత ఇతడు ఇతరులకు రంగు పూసి ఒక సూచన ప్రాయంగా శుభాకాంక్షలు తెలుపుతారు. తర్వాత రోజు ఈ పండుగను రంగులతో ఉల్లాసముగా జరుపుకుంటారు. ఈ పండుగను పిల్లలు, యువకులు చాలా ఆనందముగా జరుపుకుంటారు. ఈ పండుగను సాధారణంగా రంగులతో ఆడుకుంటారు. కొన్ని ప్రదేశాలలో ప్రజలు హోలీ పండుగను బురదలతో కూడా ఆడుకుంటారు. హోలీ రోజున మంచి శృతితో జానపద పాటలను పాడతారు. ప్రజలు డోలక్ యొక్క శబ్దానికి నాట్యం చేస్తారు. పండుగ సందర్భంగా మైకాన్ని కలగజేసే గంజాయినే కాక వైవిధ్యమైన పకోరాస్, తండేలను కూడా తీసుకుంటారు. బెంగాల్ డోల్ పూర్ణిమ ఉదయం వేళలలో విద్యార్థులు కుంకుమ పువ్వు రంగు దుస్తులను, పరిమళము వెదజల్లే పూల దండలను ధరిస్తారు. వారు పాటలు పాడతారు. సంగీత పరికరాలైన ఏక్తార, డుబ్రి, వీణ మొదలగు వాటి శృతికి తగ్గట్టు నృత్యం చేస్తారు. వీక్షించేవారు కూడా ఉల్లాసంగా ఊగుతారు. కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండిపోతుంది. హోలీ పండుగను డోల్ జాత్ర, డోల్ పూర్ణిమ లేదా స్వింగ్ పండుగ అని కూడా అంటారు. ఈ పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు. పట్టణాల్లోని ముఖ్యమైన వీధులలో లేదా పల్లెల్లో కృష్ణుడి, రాధా ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. ఆడవాళ్లు ఊగుతూ నాట్యం చేస్తున్నప్పుడు భక్తులు వాళ్ళ చుట్టూ తిరుగుతూ భక్తి పాటలను పాడతారు. అప్పుడు పురుషులు రంగు నీటిని, రంగు పొడి, అబీర్ చల్లుకుంటారు. కుటుంబ పెద్దలు భగవంతుడైన కృష్ణుడిని, అగ్నిదేవుడిని ప్రార్థిస్తాడు. సాంప్రదాయకంగా కృష్ణుడి ప్రతిమలకు గులాల్ రంగు పూసి భోగ్ను అర్పిస్తారు. శాంతి నికేతన్లో హోలీ ఒక ప్రత్యేకమైన సంగీత అభిరుచి కలిగి ఉంటుంది. సంప్రదాయమైన వంటకాలు మల్పోయి, కీర్ సందేశ్, బాసంతి సందేశ్, పాలు, పాయసం మొదలైనవి. ఒడిశా ప్రజలు కూడా హోలీని ఇదే విధంగా జరుపుకుంటారు. కానీ కృష్ణ, రాధా విగ్రహాలకు బదులుగా పూరిలో ఉన్న జగన్నాథుడి విగ్రహాలను పూజిస్తారు. గుజరాత్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో రంగుల పండుగ హోలీని శోభాయమానంగా జరుపుకుంటారు. పాల్గొన నెలలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ ముఖ్యముగా హిందువుల పండుగ. వ్యవసాయంలో రబీ పంటలకు ఇది ఒక సూచన ప్రాయముగా ఉంటుంది. పల్లెల యొక్క కూడళ్లలో, కాలనీలలో, వీధులలో భోగి మంటలను వేస్తారు. ప్రజలు భోగి మంటల ముందు ప్రార్థనలు చేస్తారు. వారు అలా నృత్యం చేయడం, పాటలు పాడడం వల్ల
చెడు మరియు దరిచేరదని సూచనప్రాయంగా విశ్వసిస్తారు. గుజరాత్కు చెందిన వారు అందరూ హోలీ పండుగ రోజున అధిక ఉత్సాహంతో మంటల చుట్టూ నాట్యం చేస్తారు. దక్షిణ భారతదేశంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక కుండలో మజ్జిగను వేసి వీధిలో వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో వారిని ఆపుటకు అమ్మాయిలు వారిపై నీళ్లను విసురుతారు. ఎందుకంటే కృష్ణుడు అతని స్నేహితులు వెన్న దొంగతనము చేస్తున్నప్పుడు వారిని గోపికలు ఆపినట్లు ఆపుతారు. కృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండే వారిని ఎగతాళి చేస్తూ రంగులతో తడిసిన పురుషులు వీధులలో పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. చివరికి ఏ యువకుడైతే ఆ కుండను పగలగొడతాడో అతడిని హోలీ రాజుగా కిరీటాన్నిస్తారు. కొన్ని ప్రదేశములలో హిందువుల ఆచారం ప్రకారం అమ్మాయిలు చీరను తాడుగా చేసి బావలను కొడుతూ రంగులను పూస్తూ ఆట పట్టిస్తారు. ఆమె కొరకు బావ ఆ రోజు సాయంకాలం తీపి తినుబండారాలను తీసుకొని వస్తాడు. మహారాష్ట్రలో హోలీ ముఖ్యముగా హోలీ యొక్క మంటలతో అనుసంధానమై ఉంది. హోలీ పౌర్ణమిన షింగావలే కూడా జరుపుకుంటారు. పండుగకు ఒక వారం ముందు యువకులు చుట్టుపక్కల ప్రదేశాలలో ఉన్న కలపను తీసుకువచ్చి అందరి ఇంటికి వెళ్లి డబ్బును పోగు చేస్తారు. హోలీ రోజున ఒక ప్రదేశంలో మంటకు చెక్కను పెద్ద కుప్పగా పోగు చేస్తారు. సాయంత్రం మంటలను వెలిగిస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినుబండారాలను భోజనం అర్పిస్తారు. పూరన్ పోలి అనేది రుచికరమైన తినుబండారం. పిల్లలు హోలీ రే హోలీ పురాణచి పోలి అని పాడతారు. షింగా దౌర్భాగ్యాలన్నిటిని తొలగిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. ఉత్తర భారతదేశంలో వలె రెండవ రోజు జరుపుకోకుండా సంప్రదాయంగా రంగపంచమి రోజున ఉత్సాహంగా రంగులతో ఆడుకుంటారు. మణిపూర్ భారతదేశానికి ఈశాన్య దిశలో ఉన్న మణిపూర్లో హోలీ పండుగను 6 రోజులు జరుపుకుంటారు. 18వ శతాబ్దంలో వైష్ణవులు ప్రారంభించిన ఇది కొన్ని శతాబ్దాల నుండి యోసంగ్ పండుగతో విలీనమైపోయింది. సంప్రదాయంగా యువకులు రాత్రి వేళల్లో పాల్గొన మాసము పౌర్ణమి రోజున తావల్ చోంగ్ బా జానపద నృత్యాలతో జానపద పాటలతో అద్భుతంగా డోలును వాయిస్తారు. ఎలాగైతేనేమి వెన్నెల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు. ప్రతిదీప్తి దీపం ఉపయోగిస్తారు. భోగి మంటలకు ఎండుగడ్డిని రెమ్మలను ఉపయోగిస్తారు. బాలురు అమ్మాయిలకు తమతో గులాల్ ఆట ఆడమని డబ్బు ఇస్తారు. కృష్ణుడి గుడిలో భక్తులు దేవుడి పాటలను పాడతారు. సాంప్రదాయిక పద్ధతిలో తెలుపు పసుపు తలపాగాలను ధరించి గులాలాడుతూ నృత్యం చేస్తారు. పండుగ చివరి రోజు కృష్ణుడి గుడి ఆవరణలో ఇంఫాల్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపు చేస్తారు. దక్షిణ భారతదేశం కోచి ప్రాంతంలోని మటన్ చెర్రీలో సామరస్యంతో జీవిస్తున్న 22 సంఘాల వారు ఉన్నారు. అంతేకాకుండా దక్షిణ కోచింగ్ ప్రదేశమైన చెర్లై ప్రాంతంలో కొంకణి భాష మాట్లాడే గౌడ్ సరావత్ బ్రాహ్మణులు కూడా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వారిని స్థానికంగా కొంకణి భాషలో ఉక్కలి అని లేదా మలయాళంలో మంజల్ కూలి అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా కొంకణి గుడిలో జరుగును. దీనిని గోశ్రీపురం తిరుమల గుడి అని అంటారు. 2008 సంవత్సరం చెర్లైలో ఉక్కలి పండుగను మార్చి 23న జరుపుకుంటారు. బాగల్కోట్లో కూడా హోలీని భారీ ఎత్తున జరుపుకుంటారు. పాఠశాలలు కళాశాలలు హోలీ రోజున సెలవు ప్రకటిస్తాయి. బెంగళూరులో 2009 సంవత్సరంలో కొన్ని బహుళాదేశ కంపెనీలు అనగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ హోలీ సందర్భంగా సెలవు ప్రకటిస్తాయి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి హోలీ ఆడతారు. కాశ్మీర్లో పౌరులు భారత రక్షక దళ అధికారులు కూడా హోలీ సంబరాలను జరుపుకుంటారు. హోలీని ఎండాకాలమునకు ప్రారంభములో పంటలు కోయు సమయానికి సూచన. ఒకరిపై ఒకరు రంగు పొడిని రంగు నీళ్లను విసురుకుంటూ పాటలు పాడుకుంటూ నృత్యము చేస్తూ అధిక ఉత్సాహంతో పండుగను జరుపుకుంటారు. హర్యానా, గ్రామీణ ఢిల్లీ, పశ్చిమ యూపీ ఈ ప్రాంతంలో కూడా హోలీ ప్రత్యేకమైన పద్ధతిలో వాళ్ళ సంప్రదాయం ప్రకారం జరుపుకుంటారు. ఈ పండుగను ఆనందముగా అత్యుత్సాహంతో జరుపుకుంటారు. నేపాల్లో పండుగలలో ఒక గొప్ప పండుగగా హోలీని పరిగణిస్తారు. నేపాల్లో 80% ప్రజలు హిందువులు ఉన్నారు. చాలా వరకు హిందువులు పండుగలను జాతీయ పండుగలుగా జరుపుకుంటారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ ప్రాంతీయ భేదం లేకుండా జరుపుకుంటారు. చివరికి ముస్లింలు కూడా ఘనంగా జరుపుకుంటారు. కొందరు క్రైస్తవులు ఉత్సవాల్లో పాలు పంచుకున్న ఉపవాస దినాల్లో రావడం వలన చాలా మంది హోలీ పండుగ వేడుకల్లో పాలు పంచుకోలేరు. నేపాల్లో హోలీ పండుగ రోజు జాతీయ సెలవు దినం.
హోలీ పండుగను ప్రజలు తమ చుట్టుపక్కల వారిపై రంగులను జల్లుకుంటూ రంగు నీరును పోసుకుంటారు. అధిక ముఖ్యమైన ఘట్టం ఒకరిపై ఒకరు రంగు నీళ్లను పోసుకోవటాన్ని లోలా నీటి బుడగ అని అర్థం అని కూడా అంటారు. శివరాత్రి రోజున చాలా మంది ప్రజలు వారి పానీయాల్లో, ఆహారంలో గంజాయి కలుపుకుంటారు. వివిధ రంగులతో ఆడుకోవడం వల్ల వారి యొక్క బాధలు తొలగిపోయి రాబోయే జీవితం ఆనందముగా ఉంటుందని నమ్ముతారు. భారతదేశ ప్రవాసులు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రవాస భారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, ఐరోపా, దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. సాంప్రదాయిక హోలీ వసంతకాలంలో వాతావరణంలో మార్పులు జరగటం వల్ల వైరల్ జ్వరం, జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని సహజమైన రంగుపొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం. సంప్రదాయముగా రంగులను నిమ్మ, కుంకుమ, పసుపు, బిల్వలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. కొన్నిసార్లు గంజాయిను బట్టి కెనబిస్ సెటేవా ఒక ముఖ్యమైన పానీయము తండే లేదా బంగ్ను తయారు చేస్తారు. తడిగా రంగుల కొరకు మోదుగా పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరు వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారైంది. రసాయన రంగులు వసంతకాలంలో రంగులను ఇచ్చిన వృక్షాలు చనిపోతే వాటికి ప్రత్యామ్నాయంగా భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలోని ప్రజలు రసాయనాలు ఉపయోగించి తయారు చేసే రంగులను వినియోగిస్తారు. 2001 సంవత్సరం ఢిల్లీలో టాక్సిక్స్ లింక్ వాతావరణ సంస్థలు పండుగ కోసం వాడే రసాయన రంగులను పేర్కొంటూ ఒక శ్వేత పత్రమును ప్రచురించారు. హోలీ రంగులను సురక్షితముగా 3 రూపాలతో ఉత్పత్తి చేసుకోవచ్చునని తెలిపారు. అవి ముద్దగా నిస్సారమైన రంగులు, నీళ్ల రంగులతో. ముద్దలపై పరిశోధన జరిపిన తరువాత వారు టాక్సిక్ రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని కనుగొన్నారు. ఈ నల్లని ముద్దలు లెడ్ ఆక్సైడ్ కలిగి ఉండి మూత్రపిండాలను పాడు చేస్తాయి. క్యాన్సర్ను కలుగజేసే పదార్థములు 2 రంగులను వెండి రంగులో అల్యూమినియం బ్రోమైడ్ను, ఎరుపు మెర్క్యూరీ సల్ఫేట్ను కనుగొన్నారు. నీలం ముద్దలో చర్మ వ్యాధులకు కారణమయ్యే ప్రూసియన్ నీలాన్ని ఉపయోగించడం వల్ల కాపర్ సల్ఫేట్ ఆకుపచ్చగా ఉండి కంటి ఎలర్జీకి కారణమవుతుంది. అంతేకాకుండా ఉబ్బినట్లు ఉండి తాత్కాలికంగా గుడ్డితనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొడిగా ఉన్న రంగులను వివిధ రంగులతో ఉపయోగించడము గులాల్స్ అని అంటారు. ఇది మైకము కలగజేసి ఆస్తమా, శరీరమునకు సంబంధించిన వ్యాధులకు తాత్కాలిక గుడ్డితనము కారణమవుతుందని కనుగొన్నారు. ఈ 2 సిలికా సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో ఉపయోగిస్తారు. పొడిగా ఉన్న రంగులు జెంటియన్ వైలెట్ రంగును ఉపయోగించడం వలన శరీర వివర్ణముకు, చర్మ వ్యాధులకు దారితీస్తాయని వీరు నివేదించారు. కొరత ఏర్పడడం వలన నాణ్యత అదుపు తప్పింది. ఇటువంటి రంగుల విషయం ఒక సమస్యగా మారింది. వారు తరచుగా వారికి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియకుండా విక్రేతలు అమ్ముతున్నారు. హోలీ యొక్క సంబరాలలో సాధారణంగా ప్రజలందరూ ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటారు. అభివృద్ధి ప్రత్యామ్నాయంగా ఢిల్లీ కల్పవృక్షలలో ఈ 2 పూణే పరిశుభ్ర ఇండియా ప్రచారంలో చిన్నపిల్లలకు హోలీ రోజు కోసం వారి స్వంతంగా సురక్షితమైన సహజమైన వస్తువులతో రంగులను చేసుకోవడాన్ని నేర్పి సహాయపడ్డారు. అంతలో కొన్ని వాణిజ్య సంస్థలు, జాతీయ వృక్ష సంబంధిత పరిశోధన సంస్థ మార్కెట్లో ఔషధ రంగులను ప్రవేశపెట్టింది. ఇవి ప్రమాదకరమైన ప్రత్యామ్నాయం కంటే ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ ఇది భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కాక ఇతర ప్రాంతాలలో సాధారణ రంగులుగా, పండుగలో వాడే రంగులుగా అందుబాటులో ఉండడం గమనించవచ్చు. హోలీని జరుపుకోవడం వలన సంప్రదాయమైన హోలికా దహన్ భోగి మంటలకు పర్యావరణానికి సంబంధం ఉంది. ఇవి అడవిని నిర్మూలించడానికి కారణమవుతున్నాయని చెప్పుకుంటారు. ఒక ఋతువుకు 30,000 భోగి మంటలకు ప్రతి మంటకు సుమారుగా 100 కిలోల కలపను కాలుస్తున్నట్లు వారు ప్రచురించారు. ఈ విధంగా కలపను వినియోగించడం నిరోధించడం కొరకు వివిధ పద్ధతులు ప్రవేశపెట్టారు. అవసరం లేని కలప సామగ్రి లేదా వివిధ చిన్న మంటల కన్నా ఒక వర్గానికి ఒక మంటను మాత్రమే అనే నియమాన్ని ప్రవేశపెట్టారు. కొన్నిసార్లు సంస్కృతులను, సంప్రదాయాలను దెబ్బతీసే అవకాశం ఈ నియమాల వలన కలుగుతున్నది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.